సో ఇక్కడ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎ సెంటెన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 parts. One of the parts may have grammatical or idiomatic error in it. Choose the part containing error as your answer. If there is no error in the given sentence, then choose option E. ఇది ఎర్రర్ కరెక్షన్ సెంటెన్స్. ఓకే, సో ఇచ్చిన సెంటెన్స్ను 4 పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఇచ్చిన 4 పార్ట్స్లో ఏదో ఒక దాంట్లో గ్రామటికల్ ఎర్రర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి గ్రామటికల్ ఎర్రర్ కనుక లేకపోతే ఆన్సర్ ఈజ్ నో ఎర్రర్ అవుతుంది. ఇన్ కేస్ ఎక్కడైనా గ్రామటికల్ ఎర్రర్ ఉందనుకోండి, ఆ పార్ట్ మనకు ఆన్సర్ అవుతుంది. ఒకసారి చూడండి, ఐ డిక్లైన్డ్ ఇన్విటేషన్ నాట్ బికాజ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు గో బట్ బికాజ్ ఐ హ్యావ్ నో టైమ్. ఈజ్ దర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ అండి? ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఐ డిక్లైన్డ్ అని అంటే తిరస్కరించడం, రిజెక్ట్ చేయడం. అంటే నేను ఇన్విటేషన్ని తిరస్కరించాను. ఎందుకు? నాట్ బికాజ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు గో, నాకు వెళ్ళాలని అనిపించక కాదు. ఏంటంటే రీజన్? బికాజ్ ఐ హ్యావ్ నో టైం. ఓకేనా, ఐ హ్యావ్ నో టైం. ఇప్పుడు మీరు ఈ సెంటెన్స్ కనుక కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా అని అంటే నేను ఇన్విటేషన్ని తిరస్కరించానంటే పాస్టే కదా. ఎందుకు? టైం లేదు కాబట్టి. అంటే తిరస్కరించాం ఎప్పుడు? అప్పుడు పని ఏంటంటే టైం లేదు అప్పుడు, కాబట్టి తిరస్కరించాం. అంతే, ఇదంతా కూడా పాస్టే కదా. పాస్ట్లో మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ హ్యావ్ టైం అన్నాను అనుకోండి, ఐ హ్యావ్ టైం, ఇగో ఇది ప్రజెంట్. ఏంటండి? ఐ హ్యావ్ టైం అంటే ప్రజెంట్. ఫ్యూచర్లోకి వెళ్తే ఐ విల్ హ్యావ్ టైం. మరి దీనికి పాస్ట్ ఏంటనంటే, పాస్ట్లో చెప్పడానికి ఏంటి అని అంటే ఐ హ్యాడ్ టైం అని రావాలి. ఏంటండి? హ్యావ్ ఎందులోకి మారుతుంది? పాస్ట్లో హ్యాడ్లోకి మారుతుంది. అంటే చూడండి, ఇప్పుడు ఈ మొత్తం కూడా మనకి ప్రజెంట్ టెన్స్లో చెప్పారు. మరి ఇదెందులో చెప్పారు? హ్యావ్ అనేది ఇది అంతా పాస్ట్లో చెప్పారు. ఎందులో చెప్పారండి? ఓకే, ఇదంతా కూడా ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇది ఎందులో ఉంది? హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్లో. ఇది మొత్తం కూడా పాస్ట్ అయితే ఇది కూడా పాస్టే కావాలి కదా. ఎందుకు? అది రిజెక్ట్ చేసింది పాస్ట్లో, కాబట్టి హ్యావ్ ప్లేస్లో ఏం రావాలండి? హ్యాడ్ రావాలి. అంటే బికాజ్ ఐ హ్యాడ్ నో టైం అనేది రావాలి. ఐ హ్యాడ్ నో టైం అనేది రావాలి. కాబట్టి ఏ పార్ట్లో ఎర్రర్ ఉందండి? సో దిస్ ఈజ్ పార్ట్ ఏ, పార్ట్ 1, 2, 3 and 4. అంటే ఇక్కడ మిస్టేక్ ఉంది. ఓకే, సో ఇది మీకు టెన్స్లలో చెప్తానండి. హ్యావ్ నుంచి హ్యాడ్కి రావాలి, అక్కడ హ్యావ్ ఇచ్చారు. సో ఎర్రర్ ఈజ్ పార్ట్ 4. I am moving to the next question. The movement which aims to raise awareness about climate change hopes to bring people together to think about what they can do for reduce harmful pollution. ఇగో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూడండి, మీరు స్కిప్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కొందరు లెంతీగా ఉన్న క్వశ్చన్ చదవక ఇమీడియట్గా స్కిప్ చేస్తారు. ఓకేనండి, బట్ అక్కడ ఏంటంటే రూల్ తెలిస్తే మనం ఈజీగా చేయొచ్చండి. సో ద మూమెంట్ విచ్ ఎయిమ్స్ టు రైజ్ అవేర్నెస్ అబౌట్ క్లైమేట్ చేంజ్ గురించి తెలిపే ఒక మూమెంటు. ఓకేనండి, ఏమనుకుంటుందటండి? ఓకేనండి, సో అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు పొల్యూషన్ను తగ్గించడానికి ఏం చేయాలో చెప్పాలి అని అనుకుంటుంది. ఓకేనండి, సో ఇక్కడ చూడండి, ద మూమెంట్ విచ్ ఎయిమ్స్ ఓకేనండి టు రైజ్ అవేర్నెస్ అబౌట్ క్లైమేట్ చేంజ్ హోప్స్ టు బ్రింగ్ పీపుల్ టుగెదర్ టు థింక్ అబౌట్ వాట్ దే కెన్ డూ ఫర్ రెడ్యూస్ హార్మ్ఫుల్ పొల్యూషన్. నేను డైరెక్ట్గా ఇక్కడ మీకు రూల్ చెప్తున్నానండి. ఓకేనా, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హీ స్టాప్డ్ మీ ఫ్రమ్ గో అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ స్టాప్డ్ మీ ఫ్రమ్ గో. ఇగో ఇక్కడ అతను నన్ను ఆపాడు. ఫ్రమ్ గో, ఎక్కడైనా ప్రెపోజిషన్ కనుక వచ్చిందనుకోండి, ప్రెపోజిషన్ వచ్చిన తర్వాత కనుక వర్బ్ ఫామ్ ఉంటే అది V4లో రావాలి. ఎందులో రావాలండి? V4లో రావాలి. సో ఇక్కడ V1 అనేది గో అవుతుంది, V2 అనేది వెంట్ అవుతుంది, V3 అనేది గాన్ అవుతుంది, V4 అనేది గోయింగ్ అవుతుంది. ఓకేనా, ఏమవుతుందండి? గోయింగ్ అవుతుంది. ప్రెపోజిషన్ తర్వాత ఏం రావాలి? V4 రావాలి. అంటే ఏం రావాలి? గోయింగ్ అనేది రావాలి. గో అనేది వచ్చింది అంటే మిస్టేకే కదా. ఇగో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఇక్కడ ప్రెపోజిషన్ ఏంటి అని అంటే ఫర్. ప్రెపోజిషన్ ఏంటండి? ఫర్.
ఓకేనా, ప్రెపోజిషన్ ఫర్. ప్రెపోజిషన్ వచ్చిన తర్వాత ఇగో ఈ రెడ్యూస్ అనేది ఏంటండి, తగ్గించడం. రెడ్యూస్ అని అంటే ఏంటండి, తగ్గించడం. ఇది రెడ్యూస్డ్, ఇది కూడా ఇది ఏంటండి, రెడ్యూసింగ్. ప్రెపోజిషన్ వచ్చిన తర్వాత ఏ ఫామ్ రావాలి, V4 రావాలి. ఏమొచ్చింది, రెడ్యూస్ అనేది V1 వచ్చింది. అంటే ఇక్కడ మిస్టేక్ ఉన్నట్టే కదా. ఏం రావాలి అక్కడ, రెడ్యూసింగ్ అని రావాలి. ఓకేనండి, రెడ్యూసింగ్ అని రావాలి. ఓకేనా, రెడ్యూస్ అని ఇచ్చారు. ఓకే, అంటే పార్ట్ 4లో మళ్ళీ ఎర్రర్ ఉంది. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ. ఐ am మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ఆల్మోస్ట్ 3 decades, central bankers have agreed to one of the best way to stabilize an economy is to aim for a specific inflation target. సో ఇక్కడ డికేడ్ అని అంటే ఏంటండి, 10 years. సో ఇక్కడ 3 decades అంటే 30 yearsలో సెంట్రల్ బ్యాంకర్స్ అగ్రీ చేశారట. ఏం అగ్రీ చేశారండి, ఓకేనండి, అగ్రీ చేశారు. ఏంటనంటే ఎకానమీని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనంటే ఒకటి ప్రాపర్గా ఉండాలి. ఏది ఉండాలి, ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది ప్రాపర్గా ఉండాలి అని చెప్తున్నారు. సో ఈజ్ దేర్ ఎనీ గ్రామటికల్ ఎర్రర్ అండి? ఓకేనా, ఈ గ్రామటికల్ ఎర్రర్ పార్ట్ ఏంటంటే చూడండి, మనకి ఎప్పుడైతే వన్ ఆఫ్ అనేది వచ్చిందో, ఓకేనండి, వన్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటనంటే వన్ అమాంగ్ మెనీ, అంటే మెనీలో ఒకటి అని మీనింగ్, మెనీలో ఒకటి. ఓకేనా, అంటే కొన్నిటిలో ఒకటి అని మీనింగ్. వన్ ఆఫ్ వచ్చిన తర్వాత వచ్చే నౌన్ అయినా లేదైనా ప్రనౌన్ అయినా ఇది ప్లూరల్ ఫామ్లోనే ఉండాలి. ఎందులో ఉండాలండి, ప్లూరల్ ఫామ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను, వన్ ఆఫ్ ద సిటీ. చూడండి, వన్ ఆఫ్ ద సిటీ అంటే మీనింగ్ ఏంటి, చాలా సిటీస్లలో ఒకటి అని మీనింగ్. కాబట్టి సిటీస్ ఇప్పుడు వన్ ఆఫ్ వచ్చిందంటే ఇక్కడ నౌన్ ఏంటి, సిటీ. ఇది ఎందులో ఉండాలి, ప్లూరల్ ఫామ్లోనే ఉండాలి. ఎందులో ఉండాలండి, ప్లూరల్ ఫామ్లో ఉండాలి. అంటే ఇక్కడ ఏం రావాలంటే చూడండి, సిటీస్ అని రావాలి, వన్ ఆఫ్ ద సిటీస్. సో ఇక్కడ ఏంటంటే చూడండి, చాలా సిటీస్లలో ఒకటి అని అంటున్నాం మనం, చాలా సిటీస్లలో ఒకటి అని ఉంటున్నాం. సో ఇక్కడ చూడండి, హ్యావ్ అగ్రీడ్ దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే. వన్ ఆఫ్ వచ్చిన తర్వాత నౌన్ ఎక్కడ ఉందండి, వే అనేది నౌన్. ఇక్కడ వే అనేది నౌన్, బెస్ట్ ఏంటి, అడ్జెక్టివ్. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్గా వన్ ఆఫ్ తర్వాత ఏది ఉంటుంది, ప్లూరల్ కాదు, నౌన్ తర్వాత వచ్చే నౌన్ ఏదో మనం చూసుకోవాలి. వే అనేది నౌన్ ఎలా ఉండాలి, ప్లూరల్ ఫామ్లో ఉండాలి. ఎలా ఉందండి, వే అనేది సింగులర్గా ఉంది. కాబట్టి ఏం రావాలి, వన్ ఆఫ్ ద వేస్ అని రావాలి. కాబట్టి ఎర్రర్ ఎక్కడ ఉందండి, పార్ట్ 2లో ఎర్రర్ ఉంది. మనకి వేస్ అనేది రావాలి, వే అనేది వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Quantum physics present particular limits on human knowledge as it suggests that there is a basic randomness or uncertainty in the universe. సో ఇక్కడ ఇదంతా కూడా టెన్సెస్ పైన వచ్చిన క్వశ్చన్. అగైన్ ఓకేనండి, టెన్సెస్ పైన వచ్చిన క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, మనకి ఎవరి గురించి చెప్తున్నామండి, క్వాంటమ్ ఫిజిక్స్. ఓకేనండి, క్వాంటమ్ ఫిజిక్స్. మరి క్వాంటమ్ ఫిజిక్స్ ఓకేనండి, ఇది సబ్జెక్టు, అది ఏం చేస్తుంది, ప్రజెంట్ చేస్తుంది. ప్రజెంట్ అనేది ఏంటండి, V1. ప్రజెంట్ ఏంటి, V1. సబ్జెక్టు V1 లేదా V5 వచ్చింది అనుకోండి, అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఎవరి గురించి చెప్తున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. ఎవరి గురించి చెప్తున్నాం, క్వాంటమ్ ఫిజిక్స్. మరి సింగులరా, ప్లూరలా? ఇక్కడ క్వాంటమ్ ఫిజిక్స్ అని అంటే ఎస్ ఉన్నంత మాత్రాన ప్లూరల్ కాదు, అది ఏంటంటే ఒక సబ్జెక్ట్ కదా, సబ్జెక్ట్ కాబట్టి ఇది ఏంటండి, సింగులరే వస్తుంది. ఓకేనండి, సింగులర్. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ అయింది అనుకోండి, ఏం వాడాలి, V5 వాడాలి. ఏం వాడాలండి, V5 వాడాలి. అంటే V1 అనేది ప్రజెంట్, V2 ఏంటండి, ప్రజెంటెడ్, V3 ఏంటి, ప్రజెంటెడ్, V4 ఏంటి, ప్రజెంటింగ్, V5 ఏంటి, V1 ప్లస్ ఎస్ ఫామ్. అంటే ఏమవుతుంది, ప్రజెంట్స్ అవుతుంది. ఏమవుతుందండి, ప్రజెంట్స్ అవుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మ్యాథమెటిక్స్ ప్రజెంట్ మెనీ ప్రాబ్లమ్స్, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం ఏం వాడాలి, V5 వాడాలి. అంటే ఏం రావాలి, ఇక్కడ ప్రజెంట్స్ అని రావాలి. ఇదే ప్లేస్లో క్వాంటమ్ ఫిజిక్స్ అని ఇచ్చాడు. ఓకే, సో క్వాంటమ్ ఫిజిక్స్ అంటే సింగులరే కదా, ఏం వాడాలి, V5 వాడాలి. అంటే ఏం రావాలి, ప్రజెంట్స్ అని రావాలి. ప్రజెంట్ అని ఇచ్చాడు. అంటే పార్ట్ 1లోనే మనకి మిస్టేక్ ఉంది. ఓకేనండి, సో
I hope it is clear. I am moving to the next question. Profitability of fleet operators were improved due to a decline in fuel prices during the last 2 months. ఓకే, సో ఇక్కడ ఆ ఆపరేటర్స్ యొక్క ప్రాఫిట్ అనేది పెరిగిందట. ఎందుకు? ఫ్యూయల్ కాస్ట్ తగ్గింది కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తున్నాను. కాస్ట్ ఆఫ్ పెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్. ఏది కరెక్ట్ అవుతుందో ఒకసారి మీరు చూడండి. ఓకేనా? కాస్ట్ ఆఫ్ పెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ ఇంక్రీజింగ్. ఏది కరెక్ట్ అవుతుంది? సబ్జెక్టు ఏదైతే వర్బ్ అది కావాలి. ఇగో చూడండి, ఈజ్ అనేది ఏంటండి? సింగులర్. ఆర్ అనేది ఏంటండి? ప్లూరల్. మరి ఈ వర్బులు ఏ ప్రకారం రావాలి? సబ్జెక్టు ప్రకారం రావాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఎవరి గురించి చెప్తున్నామో వాళ్ళు సబ్జెక్టులు అవుతారు. ఎవరి గురించి చెప్తున్నాం? పెన్నుల గురించి కాదు, పెన్నులకు ఉన్న కాస్ట్ గురించి. ఓకేనండి? పెన్నులు అనేది ప్లూరల్ అనుకొని ఆర్ అని అనుకుంటారు కొంతమంది. ఓకేనండి? ఎవరి గురించి చెప్తున్నాం? ఇక్కడ పెన్నులు ఉన్నాయి, ఈ పెన్నుల యొక్క కాస్ట్ గురించి చెప్తున్నాం. అంటే కాస్ట్ అనేది సింగులరే కదా, కాబట్టి కాస్ట్ ఆఫ్ పెన్స్ ఈజ్ అనేది కరెక్ట్, ఆర్ అనేది కాదు. ఓకేనండి? ఇగో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ ఈ క్వశ్చన్ ఉంది. ఓకేనా? అంటే మనం ఎక్కడ చూడాలంటే ఇగో ఇక్కడ ఏంటండి, ఆఫ్ ముందు ఏదైతే ఉందో మనకి అది సబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? ఈ పాస్ట్ టెన్స్లో కనుక చూస్తే చూడండి, వాజ్ అనేది సింగులర్కి వాడతాం, వర్ అనేది ప్లూరల్కి వాడతాం. మరి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఏంటండి? ఆఫ్ ముందు ఏముంది? ప్రాఫిటబిలిటీ, లాభదాయకమైనది అని వాడతాం. మరి ప్రాఫిటబిలిటీ అనేది సింగులరా ప్లూరలా? వర్బ్ ఎక్కడ ఉంది చూడండి, వర్. ఇది సింగులర్ అయితే ఇక్కడ సింగులర్ రావాలి, ప్లూరల్ అయితే ప్లూరల్ రావాలి. ప్రాఫిటబిలిటీ అనేది సింగులరే కదా, ఏం రావాలి? వాజ్ రావాలి. ఏమొచ్చింది? వర్ వచ్చింది. అంటే సెకండ్ పార్ట్లోనే మనకి ఎర్రర్ ఉంది. ఓకేనా? సో ఇది వెరీ సింపుల్ అండి. మీకు కొంతవరకు టెన్సెస్ పైన గ్రిప్ ఉన్నా కూడా సబ్జెక్టు వర్బ్ అగ్రిమెంట్ చాప్టర్ పైన గ్రిప్ ఉంటే దీన్ని చేయడం వెరీ ఈజీ అవుతుంది. ఓకే.